భక్తుడు అనేవాడు మేధావి. సృష్టికర్తను కలుసుకొని సృష్టికర్త ధ్యాసలో ఉన్నోడు తిక్కలోడు కాదు, మేధావి. భూమి మీద ఉన్న మేధావులందరూ వాళ్ళ ఈ భూమి మీద జీవితాలకు సంబంధించి వెతుక్కుంటే, భక్తుడు అనేవాడు దేవుణ్ణి వెతికినటువంటి వాడు ఇక్కడ ఉండగానే అక్కడికి వేసాడు ప్లాను. మరి ఎవరు తిక్కలోళ్ళు, ఎవరు మేధావులు? ఇక్కడున్న 70, 60, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితాన్ని గురించి తిప్పలబడేవాడు మేధావా? ఈ జీవితంలో ఉండగానే శాశ్వతత్వాన్ని గురించి ప్లాన్ వేసిన వాడు మేధావా? ఎవరు సోదరుళ్ళు, ఎవరు మంచోళ్ళు మీరు చెప్పండి? ఇక్కడ ఉండగానే అక్కడికి వేశాడు చూడు. రేపు ఆత్మరక్షణ గురించి ఆలోచించాడు చూడు, నిత్యత్వంలో జీవితాన్ని గురించి ఆలోచించాడు. అది తెలివి. ఈ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే. ఒడిశాల విసిరి వెంట్రుకను గట్టి విసరండ్రా అంటే 600 మంది ఉన్నారంట సౌలు రాజు సైన్యంలో. ఒడిశాలో రాయి పెట్టి గిరా 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 తిప్పి విసిరితే వెంట్రుక దిగిపోయింది. అంత గురి కలిగినోడు. కానీ ఒక్కడు పోలా గొలియాత్ మీదకి. ఎందుకు? ఆ ఐడియా రాలా. ఒడిశాలను ఉపయోగించి వాడిని ఇట్లా కూలగొట్టొచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాలా. వాళ్ళు ఏ కాడికి వాడేది ఎంత పొడుగున్నాడని చూస్తున్నారు. స్తోత్రం. ఇంత పొడుగున్నాడు, మనిషి అయ్యి రాక్షసుడు రా, ఇడేంది ఎత్తున్నాడు ఏందిరా అసలు. అయినా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు. ఇప్పుడు మన కత్తి ఉండి ఏం లాభం, ఈటుండి ఏం లాభం, బాణం ఉండి ఏం లాభం, ఏది ఉండి ఏం లాభం? ఎడగొట్టాలా? అంత పెద్ద డాల్ ఉంది, బగారు డేషా మీద ప్లేట్ లాగా. అరే మనం ఈటీసినా సరే వాడు ఊరక అంచు అడ్డం పెట్టినా సరే అది పడిపోద్ది. డాలు, పెద్ద డాలు, చక్రం పెద్ద డాలు. అంత పెద్ద ఈట, అంత పెద్ద డాలు, అంత పొడవు మనిషి, నిలువున కవచాలు. అబ్బా కష్టమండి. మేధావులు. కానీ వేకువనే వెతికేవాడు వచ్చాడు ఆడికి. ఎవరిని వెతికేవాడు? దావీదు. చూశాడు, వీళ్ళు కత్తులు, ఈటలు, బెళ్ళాలు తీసుకున్నారు. వాడేమో అన్ని పైనుంచి కింద కవచాలు వేసుకున్నాడు. సో వాడిని ఎదుర్కోవటం కష్టం. నేను ఎట్లా వీడిని ఎదుర్కోవచ్చు? దేవా, తళుక్కను మెరిసింది మెరుపు. స్తోత్రం. దావీదు, వాడి చేతిలో డాల్ ఉందా? లేదు ప్రభా, పక్కోడి చేతిలో ఉంది. డాల్ పక్కోడి చేతిలో ఉంది. మరి డాల్ పక్కోడి చేతిలో ఉన్నప్పుడు వాడిని కొట్టొచ్చుగా? అవును కదా, కొట్టొచ్చుగా. దేంతో కొట్టాలి? ఈట తీసుకొని కొట్టొచ్చుగా. పిచ్చోడా, నువ్వు ఈట తీసుకుంటే వాడు డాల్ తీసుకుంటాడు. అప్పటిదాకా పక్కోడి దగ్గర ఉంది డాలు. నువ్వు ఈట తీసుకున్నావు అనుకో, మరి ఈడేదో ఆయుధం ప్రయోగించబోతున్నాడు నా మీద, వెంటనే పక్కనోడి దగ్గర డాల్ తీసుకుంటాడు. డాల్ ఇటు రాని పాయింటే ప్రభువా. మరి బాణం, నువ్వు బాణం తీసుకున్నావు, డాల్ తీసుకుంటాడు. కరెక్టే. కత్తి తీసుకున్నా కూడా డాల్ తీసుకుంటాడు కాడు. నేను కత్తి తీసుకొని పోయినా డాల్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏది తీసుకొని పోయినా వాడు కాపాడుకుంటాడు. డాల్ అడ్డం పెట్టి నన్ను వేసేస్తాడు. ఐడియా ఈ తండ్రి. స్తోత్రం. అందుకే వాడు ఆయుధాలు అనుకునేవేవి నువ్వు తీసుకెళ్ళకూడదు. వాడు నిన్ను తక్కువ అంచనా వేయాలి. అంతే, సింపుల్. వాడికి ముందుకు నువ్వు ఆర్భాటం వెళ్ళవా, పిల్ల చేష్టలుగా వెళ్ళు. వాడు నిన్ను చూసి నవ్వుకోవాలి. నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు వాడికి అర్థం కాకూడదు. ఎట్లా చేయాలి నాయన? దావీదు, నీ వద్ద ఏముంది? నా దగ్గర చేతి కర్ర ఉంది. రైట్. ఇంకా ఒడిసేలు ఉంది. రైట్. పో, నీ వద్ద ఉన్నదాన్నే తీసుకొని పో. ఒడిసేలతోనా? అవును, పో. మరి రాళ్ళు అక్కడ ఏరు, పో. అక్కడ పోయి ఆ ఏటిలో నూనె రాళ్ళు ఏరుకో. సూపర్. ఇప్పుడు నేను ఒడిసేలు తీసుకొని పోతే అది కత్తి కాదు, ఈట కాదు, బల్లెం కాదు, బరిస కాదు, బాణం కాదు. కాబట్టి ఇవేవి కావనుకున్నప్పుడు వాడు డాలు పట్టుకోడు. డాలు పట్టుకోకపోతే నేను వాడిని ఆడగొట్టాలి, ఆడగొట్టచ్చు.
మరి అంతమంది ఉన్నారు కదండి, రాజు మొదలుకొని సైనికుల వరకు, ఆఖరికి దావీదు అన్నలు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కడికి కూడా ఐడియా రాలా. వాళ్ళు తిక్కలోళ్ళు కాదు, ఎట్లా పోతే వాడు ఎలా అలర్ట్ అవుతాడో వాళ్ళకి తెలుసు. అందుకే ఇశ్రాయేలుకు జై 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 అంటున్నారు. వాడు రాగానే ఇవాళ కూడా వస్తున్నాడు వీడు, రోజు వస్తున్నాడు వీడు, ఆగిపోతున్నారు. తన భక్తుడు, తన దాసుడు కాసేది గొర్రెలే, కానీ వెతికేది దేవుణ్ణి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా. అయితే పాడుతుంది కానీ టైం, అందుకని అర్థం చేసుకోండి. పాడాలని ఉంది కానీ మళ్ళీ మీకు ఇబ్బంది కలిగిద్ది, నడుము నొప్పులు అట్లా ఉంటాయి కదా, అందుకని. ఏమండి పాడాలా? పాడతాలే. చూడండి ఎట్లా మెరుపు లాంటి ఆలోచన ఎట్లా ఇచ్చాడు చూడండి. నిజంగా దావీదు అనుకున్నట్టే చేశాడు వాడు. కర్ర ఒడిసేల, కత్తి లేదు, ఈట లేదు, బడిసె లేదు, బాణం లేదు. కర్ర ఒడిసేలు తీసుకుని వచ్చారు. ఎవడు వీడు? ఎరా మీ దగ్గర ఇంకా ఇంతకు మించి లేరా? ఈ పిల్లలు ఏది పిల్లలు కాకుండా మీరు రారా? మీరు మీ దగ్గర లేదా? గుండె లేదా? ఏంది వీటి సంగతి ఏంది? ఎరా కర్ర తీసుకొని వస్తున్నా, కుక్కను అనుకుని అంటారా? నువ్వు అలా అనుకోవాలనే నేను ఇలా వస్తున్నా. దేవునికి స్తోత్రం. కావాలంటే మీ ఇంటికి పోయి చదువుకోండి, అదే ఉంటుంది. కర్ర తీసుకొని వచ్చుచున్నావు, నేనేమన్నా కుక్కనా? నువ్వు అలా అనుకోవాలని నీకు గెటప్తో వస్తున్నా. ఐడియా నాది కాదు, అయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని భక్తి సాధన నిష్ఫలమా? ఎప్పుడు మెరిపించాలో అప్పుడు మెరిపిస్తాడు తల్లి. నీకు ఆలోచన ఆయన. నువ్వు కరెక్ట్గా చేసావంటే, సరిగ్గా దేవుని పాదాలు పట్టుకొని ఒక ప్రయత్నం చేసావంటే చుట్టూ చూసేవాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. ఇప్పటికే కొన్ని అనుభవాలు ఉన్నాయి, నీకున్నాయి ఆల్రెడీ. దేవుని బట్టి నువ్వు చేసిన కార్యాలు సక్సెస్ అయినప్పుడు కొంతమంది ఇలా అయిద్దని అసలు ఊహించలేదు మేమని నిన్ను గణపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందికి ఉంది అనుభవం అది? మళ్ళీ అంతసేటు ఫీట్లు చేసినోడికి అందదు అది. ఎందుకంది ఇది? ఆయనను ప్రేమించే వారికి ఇస్తాడు. ఒక మెరుపు. ఫరో దగ్గర చాలామంది మేధావులు ఉన్నారు, ఎవడోలగాల. యోసేపు పోయి ఇలా జరగబోతుంది సార్ అన్న, అంతే. మరి ఎట్లా వాటిని స్టాక్ చేయటం? 7 ఏళ్ళు ఎలా స్టాక్ చేయాలి వాటిని? భూగర్భంలో చలువ గదులను నిర్మింపజేశాడు యోసేపు. ఈజిప్ట్లో భూగర్భంలో ధాన్యమును నిల్వ ఉంచడానికి చలువ, అప్పట్లోనే ఏసీ గదులు ప్లాన్ చేశాడండి. ఏసీ మిషన్లు ఎక్కడ ఉన్నాయి? ఏసీ గ్యాసులు మిషన్లు ఏడున్నాయి? ఏం చేశాడు? భూగర్భంలో ఒక విధమైన రాతితో నిర్మాణం జరిగించాడు. చలువ రాయి ఉంటుంది చూడు. భూగర్భం మామూలుగానే కూలింగ్ ఉంటుంది ఒక స్థాయి వరకు. దానికి తోడు ఈ మెన్షన్ చేసి భూగర్భంలో బంకర్ల లాగా రెడీ చేశాడు మొత్తం. మీరు నెట్లో సెర్చ్ చేస్తే అవి మీకు దొరుకుతాయి, కనపడతాయి. యోసేపు ప్లాన్ అది. మరి ఈజిప్ట్లో చాలామంది మీద ఎవడు చేయాల ఆ పని. ఈ మెరుపు ఎవరికి మెరిసింది? శుభ్రంగా అందులో భద్రం చేపించాడు. పండిన పంటంతా అదిగో మొత్తం అందులో నిల్వ పెట్టించాడు. పైన ప్యాక్,
లోపల ధాన్యం చెడదిక చల్లగా ఉంటుంది లోపల. స్తోత్రం చెప్పు. 7 ఏళ్ళైనా సరే కదలది, ఫ్రెష్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఏంది ఆయన చేసేది? ఏంటిది అది? మరి అంతే కదండి, వాళ్ళే పెద్ద ఇంజనీర్లా ఏమన్నానా? వాళ్ళు కాదు, కానీ వాళ్ళు హత్తుకున్నారు చూడు, పరమ ఇంజనీర్ ఆయన. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. దేవుని పాదాల దగ్గర కూర్చుని నేను చేసేది అంతే చేస్తా. నేను హడావుడిగా పరిగెత్తి వస్త్రములు చెయ్యను. నేను హడావుడిగా పరిగెత్తి వస్త్రములు పరిగెత్తిన వాళ్ళని చూసి అమ్మో 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 పోతున్నారు. నేనేమి ఎవరి దగ్గర? ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటా. ఏం చేయమంటావు? ఉండరా అంటాడు. వెళ్ళాల్సిన అవసరం అయితే వెళ్ళరా అంటాడు. చెప్పిందా కూర్చుంటా. ఏందని ఒక మెరుపు మెరిపిస్తాడు. ఆ మెరుపు మెరిసిందా కూర్చుంటా. మరి ఒట్టిగా పంపిడు. ఆయన దగ్గర పోయి కూర్చుంటే జ్ఞానం ఇచ్చి, వివేచననిచ్చి, తెలివినిచ్చి, ఐడియా ఇచ్చి పో అంటాడు. మరి ఏందనుకున్నా యేసయ్య అంటే? ఇక అప్పటి నుంచి పొద్దున పోయి సాయంత్రం దాకా తిప్పలు పడ్డ వాళ్ళందరూ ఒక దారి అయిపోతారు. నువ్వు వెళ్తావు, నీదే ఓకే అయిపోయింది. అది జీవితానికి సంబంధించినటువంటి విషయాలైనా, ఆత్మకు సంబంధించిన విషయాలైనా మహామేధావి దేవుడు. ఆ మేధావితో అంటగాగమని చెబుతున్నా టోటల్గా నేను. అది సోదోళ్ళతో కాదు. ఎవరితో ఎవరితో? సోదోళ్ళతో, ఆ ఎర్రమందులతో, ఈ ఆఫ్ మైండ్ వాళ్ళతో కాదు. ఆ మేధావితో కూర్చోవయా, మేధావితో ఫ్రెండ్షిప్ చేయవయా, మేధావితో సహవాసం చేయమని చెబుతున్నాను నేను. అప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఏ స్టెప్ తీసుకోవాలో మెరుపు ఆయన మెరిపిస్తాడు. ఆ ఘట్టంలో నువ్వు చేసిన పని చూసినప్పుడు ఒక్కొక్కడికి మైండ్ వచ్చి అడుగుతారు సచ్చినట్టు, ఎట్లా నీకు ఐడియా వచ్చిందని. అదే ఆయన